బ్రతక నేర్చిన శత్రువులు. రచన వసుంధర. చందమామ కథ. విశాలపురం గ్రామానికి పెద్దలిద్దరున్నారు. వారిలో వ్యవసాయదారుడు భూషయ్యకు అంగబలం కండబలం ఉంటే, వ్యాపారి రోసయ్యకు ధనబలం అధికార బలం ఉన్నాయి. ఇద్దరు ఒకరికి మించి ఒకరు తెలివైనవారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. బలవంతులతో విరోధం కూడదని విశాలపుర గ్రామస్తులందరూ వీరిద్దరితోనూ మంచిగాను వినయంగానూ ఉంటుంటారు. భూషయ్యకు రోసయ్యకు ఆ పద్ధతి నచ్చడం లేదు. ఊరంతా తమ చెప్పు చేతుల్లో ఉండాలని ఎవడి మటుకు వాడే అనుకుంటూ ఉన్నారు. ఇకపోతే రమణయ్య అనే ఆయన పేరుకు మాత్రం విశాలపురం గ్రామాధికారి. ముఖ్యమైన నిర్ణయం ఏం తీసుకోవాలన్నా ఆయన భూషయ్యను రోసయ్యను సంప్రదిస్తాడు. ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా ఆయన ఏ కార్యము తలపెట్టడు. భూషయ్యకి ఇష్టం లేని పని తలపెడితే వస్తాదులు అడ్డుపడతారు. రోసయ్యకి ఇష్టం లేని పని తలపెడితే పై అధికారులు తప్పుపడతారు. ఇలా ఉండగా వ్యవసాయంలో కొత్త పద్ధతులు వచ్చాయి. పంటలకు ఎరువులు వాడితే రెట్టింపుకు పైగా దిగుబడి పెరుగుతుందని ఆ దేశపు రాజు అన్ని గ్రామాలకు ఎరువులు సరఫరా చేయించాలనుకున్నాడు. అయితే రైతులు ఎరువులకు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇందువల్ల ఎరువుల సరఫరా వర్తకుల ద్వారా జరిపించాలనుకున్నాడు రాజు. ఈ విషయమై ఆయన అన్ని గ్రామాల అధికారులని పిలిపించి సంప్రదించాడు. వారిలో రమణయ్య ఒక్కడే ఈ విషయం ముందుగా తన గ్రామస్తులతో చర్చించాలన్నాడు. రాజు ఆశ్చర్యపడి, గ్రామం బాగు కోసం నేను తలపెట్టిన ఈ పనికి మళ్ళీ వేరే గ్రామస్తులతో చర్చలెందుకు అన్నాడు. ప్రభు, మా ఊళ్ళో రోసయ్యకు తెలియకుండా మరొకరు వ్యాపారం చేయలేరు. కాబట్టి తమరు ఎరువులను రోసయ్య ద్వారా అమ్మించాలి. వ్యవసాయదారు భూషయ్య చెప్పనిదే ఎవరూ వాటిని కొనరు. భూషయ్యకు రోసయ్యకు ఏమాత్రం సరిపడదు. వీరిద్దరికీ నచ్చజెప్పనిదే ఎరువులు మా గ్రామం ప్రవేశించడం సాధ్యపడదు అన్నాడు రమణయ్య. ఈ మాటలకు రాజు మరింత ఆశ్చర్యపడి, ఆ భూషయ్య రోసయ్యలు రాజాజ్ఞను కూడా ధిక్కరిస్తారా అని ప్రశ్నించాడు. అలా చేస్తే ఎప్పుడో వాళ్లను ఖైదు చేయించేవాడిని ప్రభు. ఇద్దరికిద్దరూ చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళ గొడవలేవో వాళ్ళవి, నేరం మాత్రం చేయరు అన్నాడు రమణయ్య. ఈ వ్యవహారం పట్ల రాజుకు కుతూహలం పెరిగింది. ఆయన తక్కిన గ్రామాధికారులందరినీ పంపించేసి రమణయ్యనొక్కడిని ఉండమన్నాడు. ఈలోగా అక్కడికి మంత్రి వచ్చి, మహారాజా, చారులు చెబుతున్న దాన్ని ప్రకారం మన పొరుగురాజు మాధవసేనుడు తెలివి తక్కువ విధానాలను అనుసరించి ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. సైనికులలో కూడా తిరుగుబాటు వచ్చేలాగున్నది. ఆ రాజ్యం మీద దండెత్తడానికి మనకిదే మంచి సమయం అని చెప్పాడు. మాధవసేనుడి విషయం అలా ఉంచండి. మనకిటు తూర్పు పక్కన ఉన్న చంద్రగుప్తుడి సంగతి ఏమిటి? ఆయన బలహీనపడ్డా? లేకుంటే మనం ఇలా మాధవసేనుడి మీదకి సైన్యాన్ని తరలించగానే ఆయన మన రాజధాని మీద దాడి చేసి ఆక్రమిస్తే ఏం చేయాలి అని అడిగాడు రాజు. ఇందుకు మంత్రి, మహారాజా, ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మన విదూషకుడు ఇద్దరు దూతలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఒకరిని మాధవసేనుడి వద్దకు మరొకరిని చంద్రగుప్తుడి వద్దకు పంపాడు. వాళ్ళు అదను చూసి ఒకరి మీద ఒకరికి బాగా చాడీలు చెప్పి వాళ్ళిద్దరి మధ్య పరమశత్రుత్వాన్ని సృష్టిస్తున్నారు. తమరు మాధవసేనుణ్ణి ఓడిస్తే చంద్రగుప్తుడు ఎంతో సంతోషించే పరిస్థితి ఏర్పడుతుంది అన్నాడు మంత్రి. రాజు మంత్రిని శభాషను మెచ్చుకున్నాడు. అప్పుడు రమణయ్య కలగజేసుకుని, ప్రభు, తమ విదూషకుడు మహామేధావిలాగున్నాడు. విశాలపురంలో భూషయ్యకు రోసయ్యకు మధ్య గొడవలు పెట్టి ఇద్దరూ తగులాడుకునేలా చేయడం ఆయన చేతనైతే నా సమస్య కూడా పరిష్కారం అయిపోయినట్టే అన్నాడు. రాజు వెంటనే విదూషకుడికి కబురు పంపి రప్పించాడు. విదూషకుడు రమణయ్య సమస్య ఏమిటో విని, గ్రామంలో భూషయ్య రోసయ్యల వంటి పెద్దలుండగా నువ్వు గ్రామాధికారివి ఎలా అయ్యావు? గ్రామమంతా వాళ్ళ అదుపులో ఉన్నప్పుడు తామే గ్రామాధికారి కావాలని వాళ్ళెందుకు అనుకోలేదు అని అడిగాడు. ఇద్దరిది సమాన బలం. ఒకరితో ఒకరు తలపడితే ఇద్దరికీ నష్టమేనని వాళ్ళకు తెలుసు. ఇద్దరిలో ఎవరు గ్రామాధికారి అయినా రెండోవాడు సహించడు. అప్పుడు గ్రామాధికారి అయిన వాడి బ్రతుకు దినదినగండం అవుతుంది. అది తెలిసేవాళ్ళు మూడో మనిషిని గ్రామాధికారిని కానిచ్చారు అన్నాడు రమణయ్య. వర్తకుడు వ్యవసాయదారుడు ఒకరి మీద ఒకరు ఆధారపడకుండా ఒకే గ్రామంలో ఎలా ఉండగలుగుతున్నారు అన్నాడు విదూషకుడు. భూషయ్య తనకు అనవసరమైన వస్తువులన్నీ ఇతరుల చేత రోసయ్య వద్ద కొనిపించి తీసుకుంటాడు. రోసయ్య అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరికొకరు ఎదురు పడరు, మాట్లాడుకోరు అని జవాబిచ్చాడు రమణయ్య. వీళ్ళు బ్రతక నేర్చిన శత్రువుల్లా ఉన్నారు. ఇలాంటి వాళ్ళను చాడీలతోటే లొంగ తీయాలి. అందుకు నేను మెరికల్ లాంటి ఇద్దరు మనుషులను పంపుతాను అన్నాడు విదూషకుడు. వెంటనే రమణయ్య రాజుతో, ప్రభు,
విదూషకుడి మనుషులు మా గ్రామంలో విజయం సాధించే వరకు తమరు దండయాత్ర విషయం వాయిదా వేయాల్సిందిగా కోరుతున్నాను అన్నాడు. దీనికి రాజు ఆశ్చర్యపడినా ఎందుకని అడగకుండా సరేనన్నాడు. ఆ తర్వాత విదూషకుడు పంపగా శంకరుడనేవాడు భూషయ్య వద్దకు, గోపాలుడనేవాడు రోసయ్య వద్దకు చేరుకున్నారు. ఇద్దరూ కూడా చాడీలు చెప్పడంలో చాలా నేర్పరులు. రోజు వాళ్ళు భూషయ్య మీద రోసయ్యకు, రోసయ్య మీద భూషయ్యకు లేనిపోనివన్నీ కల్పించి చెబుతూ ఉండేవారు. అందుకు ఆ పెద్దలిద్దరూ ఆవేశపడినట్టే కనబడినా ఒకరితో ఒకరు గొడవలు మాత్రం పెట్టుకోలేదు. అలా నెల రోజులు గడిచాక శంకరుడు, గోపాలుడు చాటుగా కలుసుకొని, ఈ పెద్దలు మన మాటలను పూర్తిగా నమ్మినట్టు కనబడదు. ఇక నుంచి మనం జాగ్రత్తగా పథకం వేసుకొని మనం చెప్పిన దానికి సాక్ష్యాలు కూడా సృష్టిద్దాం అనుకున్నారు. ఆ ప్రకారం శంకరుడు ఒకసారి భూషయ్యతో, మీ పశు సంపద చూసి రోసయ్య కన్ను కుడుతున్నది, ఆయన వాటికి విషప్రయోగం చేయాలనుకుంటున్నాడు అన్నాడు. ఆ తర్వాత శంకరుడు నియమించిన మనిషి పశువుల కుడితిలో విషం కలపబోతూ పట్టుబడ్డాడు. భూషయ్య వాడిని గట్టిగా గదమాయిస్తే తనను రోసయ్య పంపినట్లు చెప్పాడు. అదే సమయంలో గోపాలుడు నియమించిన మనిషి రోసయ్య ఇంట దొంగతనం చేయబోతూ పట్టుబడ్డాడు. వాడు రోసయ్యకు తనను భూషయ్య పంపాడని చెప్పాడు. విచిత్రం ఏమంటే భూషయ్య, రోసయ్య నేరస్తులను గ్రామాధికారికి అప్పజెప్పారే తప్ప ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకోలేదు. నేరస్తులు నోటికి వచ్చినట్టు చెబుతారని, వారి మాటలకు విలువ ఇవ్వకూడదని ఇద్దరూ చెప్పి నేరస్తులను నేరానికి తగిన విధంగా శిక్షించమన్నారు. తర్వాత భూషయ్య శంకరుడిని పిలిచి, నువ్వు ఉత్తపుణ్యాన రోసయ్య మీద చాడీలు చెబుతున్నావని నాకు అనుమానంగా ఉంది. ఇంతవరకు నువ్వు రోసయ్య గురించి చెప్పినవన్నీ అబద్ధాలే. వారం రోజుల్లో ఆయన్ని గురించి ఒక నిజం చెప్పావా? సరే, లేదా నా పశువులకు విషం పెట్టమన్నది నువ్వేనని గ్రామాధికారికి చెబుతాను అన్నాడు. రోసయ్య కూడా గోపాలుడిని ఇదే విధంగా బెదిరించాడు. ఇది జరిగాక శంకరుడు, గోపాలుడు చాటుగా కలుసుకుని ఎంతో చాకచక్యంగా మనం అల్లిన అబద్ధాలు వీళ్ల మీద పని చేయలేదు. ఈ వారం రోజుల్లోనూ ఏదో ఒక నిజం తెలుసుకోకపోతే మన బండారం బయటపడి రాజుగారికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి గట్టిగా ప్రయత్నించాలి అనుకున్నారు. ఈలోగా ఎరువుల కబురు గ్రామాధికారి ద్వారా విడివిడిగా భూషయ్యకు, రోసయ్యకు చేరింది. ఎరువులు నేరుగా రైతులకే ఇవ్వాలని, వర్తకుల నుంచి తాను తీసుకోనని భూషయ్య స్పష్టంగా చెప్పాడు. ఎరువులు తనే అమ్ముతానని, ఎవరికి కావాలన్నా నేరుగా తన నుంచే తీసుకోవాలని రోసయ్య అన్నాడు. గ్రామస్తులందరూ చివరికేం జరుగుతుందో అని కుతూహలంగా ఎదురు చూడసాగారు. ఈ పరిస్థితుల్లో శంకరుడు ఒక విషయం తెలుసుకున్నాడు. గ్రామాధికారి రాజుకు తను భూషయ్య అన్నదేమిటో చెప్పే లోపల రోసయ్య తన మనిషిని ఒకడిని రాజు దగ్గరికి పంపాలనుకున్నాడు. ఆ మనిషి రాజుతో రోసయ్య మాటగా, ఎరువులు రైతులకు చాలా అవసరం కదా, వాటిని రాజే నేరుగా రైతులకు ఇస్తే బాగుంటుంది, మధ్యవర్తులు దేనికి అని చెప్పాలి. వర్తకుడైన తనే ఇలాంటి సూచన చేయడం వల్ల రాజుకు తనపై సదభిప్రాయం ఏర్పడుతుందని రోసయ్య ఆలోచించాడు. ఈ వార్తను శంకరుడు భూషయ్యకు చేరవేశాడు. ఆయన వాడిని మెచ్చుకుని, నాకు ఉపయోగించే కబురు తెచ్చావు. ఒక వర్తకుడే అలాంటి కబురు చేస్తే రాజు తప్పక ఒప్పుకుంటాడు. గ్రామంలో ఉన్న రైతులెవరూ నా మాటకు ఎదురాడలేరు కనుక మొత్తం ఎరువు నా దగ్గరికే చేరుతుంది. ఆ ఎరువును మిగతా రైతులకు అమ్మడం ద్వారా వర్తకంలోని సాధక బాధకాలు తెలుసుకుంటాను. ఇంతకాలం నేను పండించినది అమ్మడమే తప్ప ఏదీ కొని అమ్మలేదు. ఈ అనుభవంతో నేను వ్యాపారం మొదలు పెడతాను. వ్యాపారి రైతు కాలేడు కానీ రైతు వ్యాపారి కావడం కష్టం కాదు అన్నాడు. ఈ సంగతి గోపాలుడి ద్వారా రోసయ్యకు చేరింది. ఆయన వాడిని మెచ్చుకుని, నువ్వు ఈ కబురు తేవడం మంచిదే అయింది, లేకుంటే నేను రాజు దగ్గరకు నా మనిషిని పంపి కొరివితో తలగొక్కునేవాణ్ణి అన్నాడు. ఆ తర్వాత గ్రామాధికారి, శంకరుడు, గోపాలుడు రాజధానికి వెళ్ళి రాజు, మంత్రి, విదూషకులను కలుసుకుని జరిగిందంతా చెప్పారు. అయితే నేను ఇప్పుడేం చేయాలి అని అడిగాడు రాజు. ఇందుకు గ్రామాధికారి రమణయ్య రాజుతో, ప్రభు, రాజాజ్ఞగా ఎరువులను అమ్మాలని రోసయ్యకు చెప్పండి. భూషయ్య తన పొలాన్ని ఎవరో కమతగాడికి ఇచ్చానని వాడి చేత ఎరువులు కొనిపించుకుంటాడు. తాముగా ఒప్పుకోరు తప్ప రాజాజ్ఞను వాళ్ళు ధిక్కరించరని నాకు తెలుసు అన్నాడు. ఇలాంటి వాళ్ళు కలిసి ఉంటే ఎంతో బాగుండేది అన్నాడు రాజు నిట్టూర్చి. అప్పుడు శంకరుడు, గోపాలుడు విదూషకుడితో, మాకొకటే ఆశ్చర్యంగా ఉంది. మేమెన్ని కల్పించి చెప్పినా వాళ్ళిద్దరికీ తెలిసిపోయేది. ఒక్కసారి నిజం చెబితే అది నిజమని కూడా వాళ్ళు గ్రహించారు. వాళ్ళ వద్ద నిజం తెలుసుకునే మహిమ ఏదో ఉండాలి అన్నారు. విదూషకుడు నవ్వి, ఇప్పుడంతా నాకు అర్థమైంది. ఇందులో ఏ మహిమ లేదు. భూషయ్యకు, రోసయ్యకు కూడా ఒకరి తెలివిపై ఒకరికి అపారమైన గౌరవం ఉంది. శత్రువు తెలివి తమ ఊహకందదని వారికి తెలుసు.
ఊహకందే సామాన్య విషయాలు చాడీలుగా చెబితే వారు నమ్మలేదు. తమ ఊహకందని విశేషాలనే వాళ్ళు నమ్మారు. వాళ్ళు నిజంగా బ్రతక నేర్చిన శత్రువులు. ఇలాంటి వాళ్ళ శత్రుత్వం వాళ్లకు, ఇరుగు పొరుగు వాళ్లకు కూడా మేలే చేస్తుంది అన్నాడు. అది వింటుని రాజు ఉలిక్కిపడి, అలాంటప్పుడు మన ఊహకందే విశేషాలు తెచ్చిన చారుల మాట నమ్మి రాజు మాధవసేనుడి మీద దండెత్తాలనుకునే మనం మూర్ఖుల కిందే లెక్క. పొరుగు రాజ్యాలతో మనము బ్రతక నేర్చిన శత్రువులలాగే ఉండాలని రమణయ్య అభిప్రాయం అనుకుంటాను. అందుకే ఆయన నా దండయాత్రను వాయిదా వేయమన్నాడు. అవునా అని గ్రామాధికారి రమణయ్యని అడిగాడు. దానికి రమణయ్య వినయంగా, ప్రభు, బ్రతక నేర్చిన శత్రువుల మధ్య అధికారిగా ఉంటూ మందబుద్ధినైన నేనే తెలివి తెచ్చుకున్నాను. సూక్ష్మగ్రాహులైన ప్రభువుల మాట కాదంటానా అన్నాడు. భూషయ్య రోసేల శత్రుత్వం ధర్మమా అని ఆ దేశపు రాజు శత్రువుల మధ్య సుఖశాంతులతో కలకాలం రాజ్యం చేశాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.